హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రతు ప్రావ్స్ వ్లాగ్స్. తమ్నేల్ చూస్తే మీకు అర్థమైపోయింది కదా, మేము తిరుపతికి వెళ్తున్నాము. ఇప్పుడైతే మేము ప్రెజెంట్ రైల్వే స్టేషన్కి స్టార్ట్ అయిపోయాము. నేనైతే ఫస్ట్ టైం తిరుపతికి వెళ్తున్నాను. యాక్చువల్లీ నాకు ఎగ్జామ్ ఉంది, వైవా ఉంది. సో వెళ్ళను అన్న ఒక డైలమాలనే ఉండి ఇంకా లాస్ట్కి అయితే ఫైనలైజ్ చేసుకున్నాను. నాకు మేమైతే ఇప్పుడు ప్రెజెంట్ 25th రోజు వెళ్తున్నాము. నాకు 28th ఎగ్జామ్ ఉంది. సో అట్లీస్ట్ మాకు 26th ఈవినింగ్ 5 o'clockకి దర్శనం స్లాట్ ఉంది. సో అట్లీస్ట్ దర్శనం చేసుకోనన్నా రిటర్న్ అయ్యిద్దాం అనే ఒక ప్లాన్తో ఇప్పుడైతే ఫైనల్గా వెళ్తున్నాను తిరుపతికి. అండ్ ఈ మా ట్రిప్ వ్లాగ్ వచ్చేసి మంచిగా డీటెయిల్గా చేద్దామని ఒక థాట్తో ఉన్నాను. మొత్తం వ్లాగ్ వచ్చేసి పార్ట్స్గా వస్తుందో లేదంటే అంత ట్రిప్ అంతా ఒకటే వ్లాగ్లో వస్తుందో ఐడియా లేదు. కానీ ఫుల్ వ్లాగ్ చూడండి, సపోర్ట్ చేయండి. హాయ్ చెప్పు మమ్మీ, హాయ్ చెప్పండి. హాయ్ చెప్పు. నీకు హాయ్ చెప్పమన్నారు, దోమలు కొట్టు మళ్ళీ. హాయ్ మంచిగా చెప్పు. మేమైతే రైల్వే స్టేషన్లో ఉన్నాము, వచ్చేసాము. మామ కోసం వెయిట్ చేస్తున్నాము. మామ ఇంకా రాలే, ఆన్ ద వేలో ఉన్నాడు. ఇక్కడ మేము వచ్చేసి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఉన్నాము. మా ట్రైన్ వచ్చేసి ప్లాట్ఫామ్ నెంబర్ 5లో ఉంది అనేసి అనౌన్స్మెంట్ ఇస్తుంటే ఇంకా మేము స్టార్ట్ అయిపోయాము ప్లాట్ఫామ్ నెంబర్ 5కి. మామ డైరెక్ట్ వచ్చేస్తా అన్నాడు. మా ట్రైన్ టైమింగ్ వచ్చేసి నైట్ 8 o'clockకి ఉండే. ఎక్కడికి వెళ్తున్నారు? తిరుపతికి వెళ్తున్నారా? పల్లి బట్టాన్ని అన్న. బాబు పల్లి బట్టాన్ని కావాలా? బాబు పల్లి బట్టాన్ని కావాలా? బాబు పల్లి బట్టాన్ని కావాలా? అండ్ దిలీప్ మామ బాబాయ్ వచ్చేసి సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వచ్చారు స్టేషన్కి. ఇంకా మేము డిన్నర్ వచ్చేసి ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని వచ్చాము. పులిహోర, కర్డ్ రైస్ అండ్ వాటర్ మెలన్ ఉంటే వాటర్ మెలన్ కట్ చేసి బాక్స్లో తీసుకొని వచ్చాను. ఇంకా మా పిన్ని వచ్చేసి సర్వప్ప చేసుకొని వచ్చింది. ఫస్ట్ టైం అమ్మ చేసిందంట, బాగుంది టేస్ట్. అండ్ ఇక్కడ మేము డిన్నర్ చేస్తున్నాము. ఈజీ క్యారింగ్ ఉంటుంది అనేసి ఇంకా బాక్సెస్లో ప్యాక్ చేసుకొని తీసుకొచ్చాను డిన్నర్. ఇది వచ్చేసి మిడ్-నైట్. మా పండుగ ట్రైన్ స్పీడ్ వెళ్తుంది, వాటర్ తాగడానికి వస్తలేదు అనేది ఇది ఒక పండుగ. ఎనీహౌ ట్రైన్ జర్నీ అయితే ఫన్గా ఉంటుంది, కానీ బాగుంటుంది ఎక్స్పీరియన్స్. ఇదైతే మార్నింగ్ మేమైతే తిరుపతికి రీచ్ అయిపోయాము. ఇంకొక 10 minutes ఉంది స్టేషన్కి. ఫేస్ మొత్తం నిద్ర మబ్బు. అండ్ ఇవాళ వచ్చేసి శివరాత్రి, ఫాస్టింగ్ ఉంటా. ఎలా అవుతుందో చూడాలి ఇంకా ఈవినింగ్ వరకు. హ్యాపీ శివరాత్రి. హ్యాపీ శివరాత్రి. గుడ్ మార్నింగ్, హ్యాపీ శివరాత్రి. గుడ్ మార్నింగ్, హ్యాపీ శివరాత్రి. గుడ్ మార్నింగ్, హ్యాపీ శివరాత్రి. ఇంకా తిరుపతి స్టేషన్కి 10 minutes ఉంది అంటే ఇంకా ట్రైన్ స్లో అవుతుంది కదా. సో ఇంకా నేను పిక్స్, రీల్స్ అలా తీసుకుందామనేసి విండో దగ్గర కూర్చున్నాను. అండ్ ఇక్కడ మేము ట్రైన్ దిగేసాము, ఇంకా డ్రైవర్ కోసం వెయిటింగ్.
ట్రిప్ అని ఎక్సైట్మెంట్తో ఉంటాం కానీ ఇంకా లగేజ్ మోయడమే చాలా రిస్క్ అనిపిస్తుంది. అండ్ మా ట్రిప్ ప్లాన్ వచ్చేసి ఇంకా 5 డేస్ అంటే మొత్తం తిరుపతియే కాదు, అరుణాచలం వెళ్దామనే ప్లాన్ కూడా ఉంది. చూడాలి, టైమింగ్ని బట్టి ఇంకా ప్లాన్ చేసుకోవాలి. ఇంకా 5 డేస్కి మా అమ్మ కార్ బుక్ చేశాడు. ఇంకా అన్ని ప్లేసెస్కి ఈ అంకులే తీసుకొని వెళ్తాడు. అండ్ ఇప్పుడు వచ్చేసి మనం రూమ్కి వెళ్తున్నాము. మా అమ్మకి తెలిసిన వాళ్ళు రిఫర్ చేస్తారు రూమ్స్. ఫస్ట్ ఒకటి రూమ్ చూద్దాం అనేసి వెళ్తున్నాము. ఒకవేళ అది నచ్చకపోతే మళ్ళీ ఇంకొకటి తీసుకున్నాము అనేసి ప్లాన్ ఉంది. చూడాలి. ఇంకా మనం ఇప్పుడు శ్రీవారి కింగ్డమ్కి ఎంటర్ అయిపోయాము. ఎంటర్ అయిపోయాక ఆ వైబ్సే వేరే, ఆ అట్మాస్ఫియర్. నేనైతే నేచర్ని ఫుల్ ఎంజాయ్ చేశాను. నేనైతే ఫుల్ ఎక్సైట్మెంట్తో ఉన్నాను. ఫస్ట్ టైం నేను తిరుపతికి రావడం. అండ్ ఆ కొండలు, ఆ వైబ్స్ చాలా బాగా అనిపించింది. ఇప్పుడు ప్రజెంట్ మనం వచ్చేసి అల్పిరి చెకింగ్ పాయింట్ దగ్గర ఉన్నాము. మన లగేజెస్ అన్ని స్కాన్ చేస్తారు, చెక్ చేస్తారు. అండ్ ఇక్కడ మా లగేజ్ అంతా చెకింగ్ అయిపోయింది. సో ఇంకా మేము పక్కకి వెయిట్ చేస్తున్నాము కార్ కోసం. ఇంకా మేము రూమ్కి స్టార్ట్ అయిపోయాము. విండో సైడ్ కూర్చొని ఆ వ్యూని చూస్తుంటే చాలా ఎక్సైట్మెంట్గా ఉంది నాకు. నేనైతే ఫస్ట్ టైం రావడం చాలా బాగా అనిపిస్తుంది. యాక్చువల్లీ ట్రావెలింగ్ వ్యూ మొత్తం నేను రాగా పెడదామనేసి అనుకున్నాను. ఆ వ్యూకి ఆ కార్లో వెళ్తుంటే ఆ ఎయిర్ సౌండ్కి చాలా బాగుంది. బట్ ఏంటంటే అంకుల్ కార్లో సాంగ్స్ పెట్టిండు, సో మనకి కాపీరైట్ వస్తుంది. ఇంకా అలా అనేసి ఇంకా నేను మ్యూట్ చేసి జస్ట్ వ్యూనే చూపిస్తున్నాను. చూసి మీరు కూడా ఎంజాయ్ చేయండి. ఇప్పుడు మనము తిరుపతి నుంచి తిరుమలకి వెళ్తున్నాము. ఫుల్ ఘాట్ రోడ్ అండ్ కొంచెం కళ్ళు తిరిగినట్టు అవుతుంది. అండ్ ఇక్కడ వచ్చేసి మా మామ కాల్లో ఉన్నాడు. మా అమ్మ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ డాడీ మాకు రూమ్ రిఫర్ చేశారు. చాలా బాగుంది. ఆశ్రమంలో తీసుకున్నాము. ఇక్కడ మా ప్రావ్స్ వచ్చేసి ఘాట్ రోడ్ అన్ని టర్నింగ్స్ ఉన్నాయనేసి ఇంకా వామిటింగ్ వస్తుందనేసి అలానే కళ్ళు మూసుకొని పడుకుంది. అస్సలు కళ్ళు తెరుస్తలేదు, చూడమంటే కూడా చూస్తలేదు. నిజంగా చెప్పాలంటే చాలా కళ్ళు తిరుగుతున్నాయి. టర్నింగ్స్ ఉన్నాయి కదా, సో అలవాటు లేదు. వీడియో మ్యూట్లో ఉంది కాబట్టి ఇంకా మనకు కాపీరైట్ వస్తుంది. సో అలా అనేసి మ్యూట్ చేశాను వాయిస్ మొత్తము మిడిల్లో. బోరింగ్గా ఉంటుంది అనేసి స్కిప్ చేయకండి, కంప్లీట్గా చూడండి, సపోర్ట్ చేయండి. వీడియో కంప్లీట్గా చూసి ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మాకు కూడా కొంచెం బూస్టప్లా ఉంటుంది. ఇంకా కొంచెం మోటివేట్ చేసినట్టు ఉంటే ఇంకా మంచి మంచి వ్లాగ్స్ చేస్తాము. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి కొండకి వెంకటేశ్వర స్వామి రూపం ఉంది. సో ఇక్కడ అందరూ వీడియోస్, ఫొటోస్ క్యాప్చర్ చేస్తున్నారు. మేము కూడా ఇంకా కార్ ఆపి ఇంకా వీడియో క్యాప్చర్ చేశాను. క్లియర్గానే ఉంది, చూడండి. అండ్ ఇక్కడ కార్కి ముందు ఒక అంకుల్ ఉన్నాడు కదా, ఇంకా మామయ్యకి తెలిసిన వాళ్ళు రిఫర్ చేశారు రూమ్కి. ఈ అంకుల్ మాకు రూమ్ తీసుకొని పెట్టాడు. బట్ అది కొంచెం చిన్నగా ఉంది. మేము 6 మెంబర్స్ ఉన్నాం, సఫిషియెంట్గా కంఫర్టబుల్గా ఉండదు అనేసి ఇంకా మేము ఈ రూమ్ హోల్డ్లో పెట్టాము. యాక్చువల్లీ మేము స్పెషల్ ఎంట్రీ టికెట్స్ దర్శనం 300 రూపీస్వి బుక్ చేయించుకున్నాము. దాంట్లోనే అకామిడేషన్ ఉంటుంది. బట్ అప్పటికి మేము బుక్ చేసేసరికి క్లోజ్ అయిపోయాయి రూమ్స్. ఇంకా సో అలా అనేసి ఇంకా ఇప్పుడైతే ప్రజెంట్ మేము ఈ రూమ్ తీసుకున్నాము. జస్ట్ లగేజ్ పెట్టాము. అండ్ మా అమ్మ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ డాడీ రిఫర్ చేశారు. అక్కడికి ఇప్పుడు వెళ్తున్నాము, ఆశ్రమం అంట. సో ఇప్పుడు ఆ రూమ్ బాగుంటే ఇంకా మేము అక్కడనే స్టే చేద్దాము, జస్ట్ ఇక్కడ లగేజెస్ పెడదాము అనేసి అనుకుంటున్నాము. సో ఇప్పుడైతే మేము ఆశ్రమంకి వెళ్తున్నాము. ఇప్పుడైతే ఆశ్రమంకి వచ్చేసాము. ఇదే ఆశ్రమం.
ఇంకా మాకు మామ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ డాడీ రిఫర్ చేశారని చెప్పాను కదా, ఇంకా మాకు హాఫ్ అన్ అవర్ వెయిట్ చేయించి ఇంకా మాకైతే రూమ్ అలొకేట్ చేశారు. ఈ రూమ్ అయితే బాగుంది, 6 మెంబర్స్కి మాకు కంఫర్టబుల్గా సరిపోతుంది. ఇంకా ముందు తీసుకున్నాం కదా రూమ్, అదైతే హోల్లో అలానే పెట్టాము, జస్ట్ దాంట్లో లగేజ్ పెట్టి ఇక్కడ స్టే చేద్దాం అనేసి మేము అనుకుంటున్నాము. అండ్ మేము ఇప్పుడు ఇక్కడ కళ్యాణకట్టకు వచ్చాము, నందికం రెస్ట్ హౌస్ దగ్గర ఉంది. నేను, మా చెల్లి, మమ్మీ, పిన్ని, మేము 4 మెంబర్స్ ఏమో హెయిర్ సీజర్స్ ఇద్దామనేసి వచ్చాము. అండ్ ఇంకా మా మామయ్య, మా తమ్ముడు ఇద్దరేమో గుండు చేయించుకున్నారు. ఇక్కడ తిరుమలలో అయితే మనకి హెయిర్ సీజర్స్కి అయితే అమౌంట్ అయితే ఏం ఛార్జ్ చేయట్లేదు, ఫ్రీగానే సీజర్స్ తీసుకుంటున్నారు. ఓన్లీ గుండు ఫుల్ షేవ్ చేయించుకుంటేనే వాళ్ళకి ఛార్జ్ చేస్తున్నారు అమౌంట్. అండ్ ప్లేస్ కూడా చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు, బాగుంది. ఇప్పుడు టైం వచ్చేసి ఆల్మోస్ట్ ఈవినింగ్ 4:30 అవుతుంది. ఇంకా శివరాత్రి కదా, ఇంకా నేను ఫాస్టింగ్ వదిలేసాను. ఇక్కడైతే ఫ్రూట్స్ ఏం అవైలబుల్గా లేదు, సో ఇంకా బాదం మిల్క్తో ఫాస్టింగ్ వదిలేసి ఇంకా మేము రెడీ అయిపోయి దర్శనానికి స్టార్ట్ అయిపోయాము. మాకు రూమ్కి ఆపోజిట్లోనే ట్యాక్సీ ఉంటే ఇంకా ట్యాక్సీ మాట్లాడుకొని వెళ్తున్నాము. యాక్చువల్లీ మాకు స్లాట్ వచ్చేసి ఈవినింగ్ 5 o'clockకి ఉంది, 26th రోజు ఈవినింగ్ 5 o'clockకి ఉంది. ఇంకా మేము రూమ్లో నుంచి స్టార్ట్ అవ్వడమే 5:10కి అలా స్టార్ట్ అయ్యాము. ఇంకా అక్కడికి వెళ్ళేసరికి మాకు 5:30 అలా అయింది. ఇది వచ్చేసి స్పెషల్ ఎంట్రీ దర్శనం వే, 300 రూపీస్ టికెట్. ఇంకా మేము వెళ్తున్నాము దర్శనం వేలో. ఇంకా ఫెస్టివల్ కదా, క్రౌడ్ ఎలా ఉంటుందో ఏంటో అని కొంచెం టెన్షన్గా ఉంది. బట్ ఇక్కడ చూస్తేనైతే క్రౌడ్ కొంచెం తక్కువనే కనిపిస్తుంది. ఇంకా వెళ్ళినాక చూడాలి ఎలా ఉంటుందో క్రౌడ్. స్పెషల్ ఎంట్రీ 300 రూపీస్ టికెట్ దర్శనానికి వెళ్ళేటప్పుడు కంపల్సరీ మనము స్లాట్ బుకింగ్ అవుతుంది కదా, అది జిరాక్స్ కాపీ అండ్ ఇంకా ఒరిజినల్ ఆధార్ కంపల్సరీ మ్యాండేటరీగా తీసుకెళ్ళాలి. వాళ్ళు చెక్ చేశాకనే మనల్ని అలౌ చేస్తారు. ఒకవేళ ఆధార్ కార్డ్ లేదంటే, అసలు మనల్ని ఒరిజినల్ ఆధార్ కార్డ్ లేదు అని అంటే ఇంకా మనల్ని అలౌ చేయరు. సో ఇక్కడైతే మాకు కొంచెం సేపు వెయిట్ చేయించారు, గేట్ క్లోజ్ చేసి. దర్శనంకి వెళ్ళే వేలోనే కౌంటర్స్ ఉంటాయి. ఇంకా అక్కడ మనము లగేజెస్ అండ్ ఎలక్ట్రిక్ ఐటమ్స్ ఏమన్నా ఉంటే మనం అక్కడ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసేయాలి. ఇలా మన స్లాట్ బుకింగ్ది జిరాక్స్ కాపీ అండ్ ఆధార్ కార్డ్ మనం తీసుకొని వెళ్ళాలి. అండ్ మాకు దర్శనం 3 hours కంప్లీట్ అయిపోయింది. ఇంకా మేము బయటికి వచ్చేసాము. దర్శనం అయితే మాకు చాలా బాగా జరిగింది. ఇంకా మేము ఫస్ట్ టైం కదా, చాలా ఎక్సైట్మెంట్గా ఉండే, చాలా బాగా జరిగింది. ఇంకా దర్శనం అయిపోగానే ఇంకా ఫోన్స్ కలెక్ట్ చేసుకున్నాము, ఇంకా లడ్డూలు తీసుకున్నాము, ఇంకా కొన్ని ఫొటోస్, వీడియోస్ అలా తీసుకొని మంచిగా కొంచెం సేపు టైం స్పెండ్ చేసాము టెంపుల్లోనే. ఇంకా లేట్ అయిపోతుంది, డిన్నర్ చేద్దాము అనేసి ఇంకా రెస్టారెంట్కి వచ్చాము. నేనైతే ఫాస్టింగ్, ఇంకా మమ్మీ వాళ్ళు అందరూ వీళ్ళు టిఫిన్స్ చేస్తున్నారు. నేనైతే బాదం మిల్క్తో మళ్ళీ ఫాస్టింగ్ వదిలేసాను. ఇక్కడైతే ఫ్రూట్స్ ఏం అవైలబుల్గా లేదు, సో ఇంకా బాదం మిల్కే. ఇక్కడైతే ఫుడ్ బాగుంది అంట, వీళ్ళందరూ టేస్ట్ చేసి బాగుందని చెప్పారు. ఎప్పుడైనా మీరు వెళ్తే ఇంకా ఈ రెస్టారెంట్కి వెళ్ళండి. ఫుడ్ టేస్ట్ అయితే బాగుందంట. నేమ్ వచ్చేసి అర్చన హోటల్, అక్కడే టెంపుల్ దగ్గరే ఉంది. మా పండు అయితే రివ్యూ ఇచ్చింది, ఫుడ్ అయితే బాగుంది అక్క అనేసి. ఇంకా వీళ్ళ ఫుడ్ కంప్లీట్ కాగానే ఇంకా మేము రూమ్కి రిటర్న్ అయిపోతున్నాం. ఇంకా అక్కడ జీప్స్ ఉండే, సో ఇంకా జీప్ మాట్లాడుకొని ఇంకా మేము రూమ్కి స్టార్ట్ అయిపోయాము. ఈ వీడియో వచ్చేసి ఇంతే, తిరుపతి Day 1 వ్లాగ్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.